గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జూలై 20, 2023న పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో భాగంగా ఏలూరులో వాలంటీర్ వ్యవస్థ పైన కొన్ని కామెంట్స్ చేశారు. వాలంటీర్లకు హెడ్ ఎవరు, వాలంటీర్లు సేకరించిన సమాచారం ఎక్కడికి వెళుతుంది, వాలంటీర్ల యొక్క సమాచారం తప్పుదారి పట్టడం వల్ల రాష్ట్రంలో కొంతమంది మహిళలు అదృశ్యమైపోయినటువంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 30,000 మంది మహిళల దాకా అదృశ్యమయ్యారు. దీనికి బాధ్యులు ఎవరు, దీనిపైన ఏ రోజైనా ముఖ్యమంత్రి విచారణ చేశారా అని కొంచెం ఘాటైనటువంటి వ్యాఖ్యలే చేశారు. వాలంటీర్ వ్యవస్థ పైన పవన్ కళ్యాణ్ గారు కొంతమంది వాలంటీర్లు చేస్తున్నటువంటి దురాఘాతాలపైన వాటిపైన కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని కేసులు నమోదు చేశారు. అంటే వాలంటీర్లని అరాచక శక్తులు అన్నారని చెప్పి వాళ్ళ యొక్క సమాచారం ఎక్కడికి పోతుందని రకరకాలైనటువంటి కారణాలతో కొంతమంది వాలంటీర్లు కూడా అప్పుడు ప్రభుత్వానికి సహకరించి కొంతమంది పోలీస్ కంప్లైంట్లు ఇవ్వటం, లేకపోతే అక్కడ ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ పరిణామాలన్నీ కూడా జరిగినాయి. వాలంటీర్లు కొన్నాళ్ళు నిరసన తెలియజేయటం, పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మలను దగ్ధం చేయటం, ఏవో కొన్ని కార్యక్రమాలు చేశారులేండి. పవన్ కళ్యాణ్ గారు అడిగేది ఏంటంటే, అసలు వాలంటీర్లకు హెడ్ ఎవరు, వాలంటీర్లు సేకరించిన సమాచారం హైదరాబాద్కి వెళ్తుంది, ఖాజాగూడలో ఉన్నటువంటి ఒక ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్ వర్ర రవీందర్ రెడ్డి అని అతను మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సమాచారం అంతా అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తుంది. దాని తాలూకు పరిణామాలకు వాలంటీర్లు అమాయకంగా బలైపోతున్నారు. ఏమైనా వీటి తాలూకు ఏమైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా వీళ్ళపైన కూడా కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాలంటీర్లు కూడా దానిపైన ఆలోచన చేయాలని చెప్పి ఆయన కొంచెం కూలంకషంగా వివరంగానే చెప్పారు. అయినప్పటికీ అప్పుడు ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో కొంతమంది వాలంటీర్లు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కంప్లైంట్లు ఇవ్వటం, కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి. దాంట్లో భాగంగానే గుంటూరులో మూడు చోట్ల పవన్ కళ్యాణ్ గారి పైన కంప్లైంట్స్ వెళ్ళినాయి. ఒకటి ఏంటంటే గుంటూరు జిల్లాలో, మరొకటి వైఎస్ఆర్ కడప జిల్లాలో, మరొకటి ఎన్టీఆర్ జిల్లాలో కంప్లైంట్ చేశారు. అయితే గుంటూరులో ఆయన పైన గుంటూరు స్పెషల్ కోర్టులో ఆయన పైన కంప్లైంట్ చేయటం జరిగింది. కంప్లైంట్ చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇచ్చారు. అప్పట్లోనే కొంతమంది మాట్లాడుతూ ఉండేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారా, పవన్ కళ్యాణ్ గారి పైన కేసు పెట్టారు కదా, ఆయన విచారణకు హాజరవ్వాల్సి వస్తుందా, ఆయన పోలీసులు అరెస్ట్ చేస్తారా, ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో ఒక పెద్ద, అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సహజంగానే కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే ఏంటంటే అదేమి కాదనుకోండి, కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పైన కేసు పెట్టారంటంతోనే ఒక ఆందోళన, ఒక గందరగోళం అయితే జరుగుతుంది కదా. అయితే ఏంటంటే విచారణ జరిపినటువంటి గుంటూరు స్పెషల్ కోర్టు కొన్ని విషయాలని తెలుసుకొని దిగ్భ్రాంతి గురైంది. ఏంటంటే అసలు వాలంటీర్లు ఎవరు దానిపైన సంతకం పెట్టలేదు, అప్పుడున్నటువంటి కొంతమంది ప్రభుత్వ పెద్దల యొక్క సహకారంతోనే ఈ కేసు రిజిస్టర్ చేయటమైంది అనే కొన్ని విషయాలు బయటికి రావడంతో దీనిపైన ఆయన పైన నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయటం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, జన సైనికులకి సంతోషాన్ని కలిగించే విషయం. అంటే ఆ రోజున్న ప్రభుత్వం తన యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి పైన కేసులు బుక్ చేస్తే ఆయన ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం అయితే చేసింది. కాకపోతే విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు వాస్తవం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పైన మేము ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి ఆ కంప్లైంట్ ఎవరెవరి పేర్లతో అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా మాకు ఈ కంప్లైంట్కి సంబంధం లేదని చెప్పడంతో ఈ కేసు కొట్టేయటం జరిగింది.